మే 8 దేవుని వాక్య ధ్యానం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహోన్నతమైన కృప వలన మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ఆయనను నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువులు మనకి అనేకమైన ఆశీర్వాదం మనకి అనుగ్రహిస్తూ ఉండగా, ఈ గొప్ప ఆశీర్వాదముతో మన జీవితము ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఎంతో కృపతో నడిపిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి వాగ్దానము కూడా క్రీస్తులోనే నెరవేర్చబడుతూ ఉన్నాయి. కొరింథీ పట్టణము క్రీస్తును గురించిన అవగాహన ఏ విధంగా వారు ఉన్నారో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, క్రీస్తులో ఉండటం అంటే అది నూతన సృష్టి. క్రీస్తును కలిగి మీరు ముందుకు వెళ్ళాలి, ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు అనే విషయాలను పౌలు కొరింథీ పట్టణానికి 2వ పర్యాయము ఉత్తరము రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఈ ఉదయం ధ్యానం చేస్తూ ఉండగా, మన జీవితంలో క్రీస్తు ప్రతి వాగ్దాన నెరవేర్పుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు మరవకూడదు. యేసు క్రీస్తునందు అన్ని వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అదే మాటను ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాలు ఎన్నైనను అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. నిజమే ప్రియులారా, అలాంటి అద్భుతమైనటువంటి ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయనలో ప్రతి వాగ్దానము నీకు నెరవేర్చబడుతూ ఉండగా, ఆయనను కలిగి మనము ముందుకు కొనసాగాలి. క్రీస్తును కలిగి ఉన్నవారు ధన్యులు. నిజమే, అలాంటి ధన్యకరమైన జీవితంలో దేవుని వాగ్దానములు నీకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చి నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, వాగ్దానాలు నెరవేర్చి తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు నేడు ప్రయాణాలలో, పనులలో వారు తలపెట్టిన ప్రతి కార్యము జయము కలుగునట్లుగా మీరు తోడే ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనలతో బిడ్డలను నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.